నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. చేజల మండలం ఆదురుపల్లి చర్చిలో 8 ఏళ్ల గిరిజన బాలిక చనిపోయింది. అనారోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగు చేస్తానని ఓ పాస్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నామని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే నెల రోజులైన చర్చిలోనే ఉండడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని వాపోయారు. గుట్టు చెప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామం బాలాజీరావుపేటకు తరలించారు. నిజాం హాస్పిటల్ చూపించాము, తలనొప్పి పోయాము, నీరుందని చెప్పారు. ఒక వారం ఆగాక డౌట్ వచ్చి మళ్ళీ పెద్ద హాస్పిటల్ పోయాం. అంటే మాకు డబ్బులున్న స్తోమత కాదు, పేదవాళ్ళము, అందుకని పెద్ద హాస్పిటల్ పోయినాము. అక్కడ వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ తెప్పించి ఇదే తలలో గడ్డు ఉంది, మీరు రాత్రికి హైదరాబాద్ పోండి అన్నారు. సో అందుకని ఉదయం దాకా ఆగితే మళ్ళీ చెన్నైకి పోండి, ఇంకా ట్రీట్మెంట్ బాగుంటుంది, మా దగ్గర రిక్వైర్మెంట్ లేదు, చెన్నైకి పోండి అని చెప్పారు వాళ్ళు. సో అందుకని మేము ఒక గుడికి కానీ పోదాము, ఒక ఓపు దేవుడి మీద పెట్టుకొని పోదాము, నలుగురు చేయలు వేసుకొని పోదాము, మా దగ్గర డబ్బులు లేవు కదా, ఆడ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి ఆ లెక్కల మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము. పోయిన తర్వాత ఆయన అంతా చూసి మీ పాపకి అదే గాలి అన్నట్టుగా చెడు ఉంది, ఒక వారం చూడండి, ఆదివారం నుంచి ఆదివారం మాకు చెప్పినంత వరకు ఆదివారం నుంచి ఆదివారం కరెక్ట్గా ఆదివారం పోయారు వీళ్ళు, వచ్చే ఆదివారం దాకా ఉండండి, ఆ తర్వాత వెళ్ళి మీరు స్కానింగ్ తీపించుకోండి, అప్పటికి ఉంది అంటే పోదురు అని అప్పుడు ఫస్ట్ మాట. దాన్ని బట్టి నమ్మాము. ఒక వారం అంటే ఏడకు పోయేదేం కాదు, ఒక వారం చూసుకొని పోయాము. ఆ వారం తర్వాత ఈ లోపల మళ్ళీ వారం వచ్చేసరికి అమ్మాయికి నయం అవుతుంది. ఆ వారం కాస్త 40 రోజులు పోయింది పోతూ. అట్లాగా అన్నదానం చేయమని అన్నదానం కూడా చేశాము. లాస్ట్కి ఒకరోజు అదే బాబు వాళ్ళ అమ్మా నాయన వాళ్ళిద్దరిని పెట్టుకుని అంతలేకి పిల్ల అమ్మ నాయన చనిపోయిండు, తల్లిదండ్రులు ఆడపోయారు, నాయనమ్మ ఆడునింది. రాత్రికి ఇట్లా ఎవరో చిన్న పాస్టర్ అంట సన్నగన్న అతను వచ్చి అమ్మాయిని ఏదో గాలి ఉందని చెప్పి కొట్టాడంట. రాత్రి ఆ ఊపిలోనే ప్రాణం పోయింది. తెల్లాసరికి మాకు 2:30 టైం రాత్రి తెలియడం జరిగింది. తెల్లారి 5 కల్లా అందరం పోయినాము. పోయేసరికి మా పాస్టర్ లేడు, ఫోన్ చేసాము, రెస్పాండ్ లేదు. తీరా వాళ్ళ వైఫ్ బయట ఉండేది, మేము అడగల, ఆమె లోపలే ఉండిపోయింది. ఒక 2 గంటల సేపు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము. ఈ లోపల వాళ్ళ ఊరు తరపున వాళ్ళు వచ్చి సమర్థించి పంపించేశారు. మా మాట ఎవరు అక్కడ ఆలకీయలేదు, పట్టించుకోలేదు. ఇంకా మాకు ఏదైనా సహాయం కోరుతున్నాం. ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇంకొకరు మోసపోకూడదు, ఆ ఊపులో పడి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న అమ్మాయిని ఒక చర్చికి వెళ్ళి ఏదో దెయ్యం రూపంలో దెయ్యం ఉందని చెప్పి అక్కడ ఉంచుకొని ప్రాణాలు తీసేంత దాకా తీసుకుపోతూ ఉన్నారు. రేపు అనేది ఇంకో ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఆ ఊపులో పడకుండా దాన్ని అరికట్టాలని మా తర్వాత వాళ్ళు హైదరాబాద్కు పోయేదానికి హైదరాబాద్ కానీ చెన్నైకి పోవాలని రెడీ అయ్యారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈయన పాస్టర్ ఉండు కదా, అతను ఒక వారం చూడండి, మేము ప్రార్థన ద్వారా క్లియర్ చేస్తాము అని చెప్పిండంట. వారం అయిపోయింది, 2 వారాలు ఉండిస్తున్నారు. ఇప్పుడు 40 రోజులు. 40 రోజుల తర్వాత రాత్రి ఏమంటే వాళ్ళకి బాప్టిషన్ కూడా తిప్పించారంట. బాప్టిషన్ ఇప్పించి అంత అయిపోయింది, మీకేం ఇబ్బంది లేదు, ప్రభు ఆపరేషన్ చేసి గడ్డ తీసేసిండు అది ఇదని చెప్పి వాళ్ళకి బాప్టిషన్ ఇప్పించి మొన్నేమో ఊరికి పంపించిందంట. ఊరికి పంపించి నోహన్పల్లికి వచ్చిన తర్వాత ఒక రోజేమో ఆడునీరు, ఆడికి వచ్చిన తర్వాత కూడా అట్టే తలనొప్పి వాంతి చేసుకుంటామంటే మళ్ళీ ఆడికి వెళ్ళారు. ఆదివారం వెళ్ళిన తర్వాత నిన్న నైటు అంతా అట్టే ఉన్నింది. నైట్ 1 గంట అప్పుడేమో చనిపోయింది. ఇప్పుడు పాస్టర్ ఏమంటున్నారు? పాస్టర్ ఏమంటారు, మేము బాగా చేసినాం, ప్రార్థన బాగా చేసినాం, మా తప్పేం లేదు అది అని చెప్పాను. ఆ పాపకి సైతాను ఏదో ఉంది అని చెప్పిందంట. మళ్ళీ నిన్న ఊరికి వెళ్ళిండు కదా, వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఆ ఊర్లో నుంచి సైతం తగులుకొని వచ్చింది, ఆ సైతం తీసుకెళ్ళింది అని చెప్తానంట.